మొన్న 8వ తారీఖున అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రాకి చెందినటువంటి ప్రసన్న అట్లూరి అనే ఆమె మృతి చెందింది. ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి యాక్సిడెంట్ అని భావిస్తుంటే, ఇప్పుడు దాని వెనకాల మిస్టరీ ఉందా అన్నటువంటిది సందేహం వస్తుంది. ఎందుకంటే ప్రసన్న అట్లూరి కిసాన్ పరివార్ అనే సంస్థలో డైరెక్టర్గా చేస్తుంది. డిపాజిట్లు వసూళ్లలో ఆమె కీలక బాధ్యత. షేర్ బజార్ కంపెనీ స్థాపన, రిజిస్ట్రేషన్లు, పెట్టుబడిదారులతో మంతనాలు అన్నీ కూడా ఆవిడే స్వయంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆ సంస్థ 14,000 కోట్ల రూపాయలు, అక్షరాల 14,000 కోట్ల రూపాయలు డిపాజిట్లుగా దండుకుని చేతులెత్తేసింది. ప్రస్తుతం వ్యవస్థాపక డైరెక్టర్ అయినటువంటి నవభారత్తో పాటుగా వివిధ డైరెక్టర్లు సంస్థలోని ఇతర సిబ్బందిని అదుపులో తీసుకుని అయితే విచారిస్తున్నారు. ఈ మొత్తం తంతులో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రసన్న మృతి చెందింది. అన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లాగా ఇప్పుడు మరి ఈవిడ మృతితో ఆమెను అక్కడ ఎవరన్నా కావాలని చంపేశారా ఏంటనేది అర్థం కావట్లేదు. వాస్తవంగా ఇప్పుడు అతిపెద్ద కుంభకోణం అయితే బయటపడింది. తాజాగా మార్కెట్లో కొత్త ఫైనాన్షియల్ స్కామ్ ఏంటంటే షేర్ బజార్ కిసాన్ పరివార్ స్కామ్. హైదరాబాద్ లో ఉన్న షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ SBPL, కిసాన్ పరివార్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ పరివార్ లిమిటెడ్ KPL, 2 కంపెనీల పేర్లతో జరిగిన భారీ మొత్తాల్లో పెట్టుబడికి మోసం జరిగింది. షేర్స్ బజార్ తమని సెబీ రిజిస్టర్ రిథమ్ బేస్డ్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఏడాదికి దాదాపు 48% వరకు లాభాలు వస్తే ప్రతి నెల ఫిక్స్డ్ పేమెంట్ ఇస్తామని చెప్పుకొచ్చారు. కిసాన్ పరివార్ కూడా తమది ఆర్గానిక్ వ్యవసాయం ల్యాండ్ పూలింగ్ కంపెనీ అంటూ భూమి రిజిస్ట్రేషన్ ఆధారంగా ఏడాదికి సుమారు 24% ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ ఇస్తామని చెప్పింది. ఈ 2 కంపెనీలు కాల్ సెంటర్, ఆన్లైన్ ప్రకటనల ద్వారా వ్యక్తిగత మీటింగ్లు పెట్టి లాభాలు భారీ ఎత్తున వస్తాయని చెప్పుకొచ్చారు. జనాలు కూడా భారీ ఎత్తున డబ్బులు ఇన్వెస్ట్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఇవి డబ్బులు ఇవ్వలేని పరిస్థితికి రావడంతో పోలీసులు కేసులు నమోదు చేసి బాధితుల సంఖ్య వేలల్లో ఉన్నదని చెప్పి తేల్చినటువంటి సందర్భంలో ఈమె మరణం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.